రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యార్థులతోని జీవో నెంబర్ 97 తీసుకురావడం జరిగింది. ఈ జీవో నెంబర్ 97 యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులు చదువుతూ ఉన్నారో వీళ్ళను పూర్తిగా ప్రభుత్వ రంగాల ఉద్యోగాలకు కానీ విద్యార్థులు చదువుకున్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులను దూరం చేసే ప్రయత్నమే. ఏదైతే యంగ్ ఇండియా స్కిల్స్ అనే పేరుతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యార్థులను కేవలం లేబర్లుగా మార్చడం కోసం మాత్రమే ఈ శక్తి పాలసీ ఉపయోగపడుతుంది. ఏదైతే ఎస్బీ టెట్ ఉందో ఎస్బీ టెట్ను బలపరచకుండా ఈ అడ్డమైన పథకాలన్నీ తీసుకొచ్చి విద్యార్థుల పక్షాన శాపంగా మారుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ రోజు ఒక్కొక్క ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 30 సబ్జెక్టులు రాసుకుంటూ అదేవిధంగా ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు అంటే పాలిటెక్నిక్ చదివితే బీటెక్లో అవకాశం దొరుకుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ పోవచ్చు, మేము ఎంటెక్ చేయొచ్చు, పిహెచ్డీ చేయొచ్చు, బీటెక్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు పేద విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యలో జాయిన్ అవుతా ఉన్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విద్యార్థులను తుంగలో దొక్కుతూ విద్యార్థుల పక్షాన ఎటువంటి ఆత్మాభిమానాలు కానీ ప్రేమలు కానీ లేకుండా విద్యార్థులు అంటే కేవలం లేబర్ల లెక్క మాత్రమే అనుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఈరోజు రోడ్డెక్కించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, అయ్యా ఈ రోజు మీరు పాలిటెక్నిక్ విద్యలో కరెక్ట్గా టీచర్లు లేరు, హెచ్ఓడి లేరు, వాళ్ళని మీరు నియమించండి. మ్యాథ్స్ టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఇదే మా షాద్నగర్ పట్టణంలో విద్యార్థులకు బెంచ్లు లేక స్టాఫ్ రూమ్లలో కూర్చొని చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు మా షాద్నగర్లో, వాళ్ళకి బెంచ్లు కేటాయించండి. అట్లనే అద్దె భవనాలలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలు కొనసాగుతూ ఉన్నాయి. వాటికి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ
భవనాలు ఏర్పాటు చేయండి. కానీ ఈ రోజు అవన్నీ ఏం చేయకపోగా విద్యార్థులు చదువుకున్నటువంటి తల్లిదండ్రులను వాళ్ళందరినీ రోడ్డుపై తీసుకొచ్చి లేబర్గా మార్చేటటువంటి ప్రక్రియ మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఎంబడే మీరు విరమించుకోవాలి. ఇప్పుడే మీరు చూసిర్రు విద్యార్థులు ఏ విధంగా అయితే కదిలి రోడ్డుపైకి వచ్చిర్రు. శక్తి పాలసీ వద్దని నినాదాలు షాద్నగర్ కట్టగా స్టార్ట్ అయినాయి, తెలంగాణ మొత్తం అంటుకుంటాయి. కాబట్టి వీలైనంత తొందరగా మీరు శక్తి పాలసీని వెనక్కి తీసుకొని ఎస్పీటెట్ ను బలపరచాలి. పేద విద్యార్థులు ఎవరైతే బీటెక్ చదవడానికి డొనేషన్ల పేరుతో మీరు పూర్తిగా NEP 2020 ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేసే ప్రక్రియ మీరు ముందరకు పోతా ఉన్నారు. మాకు నరేంద్ర మోడీతో ఎటువంటి సంబంధం లేదు, మేము నరేంద్ర మోడీ తీసుకొచ్చే విధానాలకు పూర్తి వ్యతిరేకం అని చెప్తారే ఈ రోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమే కదా NEP 2020. మరి దాన్ని ఎందుకు సమకూరుస్తూ దాన్ని ఎందుకు మీరు అనుసరిస్తూ ఈ రోజు పాలిటెక్నిక్ విద్యలో మీరు తీసుకురావడం జరిగింది. కాబట్టి దీనిపైన మీరు వివరణ ఇవ్వాలి. ఈ రోజు ఎంతో మంది విద్యార్థుల కోసం మీకు అర్థం అయితే లేదా రేవంత్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి మీ దగ్గరనే ఉంది. మీరు తీసుకున్నటువంటి ప్రతి తప్పుడు నిర్ణయానికి బాధ్యత వహించాల్సిన అవసరం తొందరలోనే వస్తుంది రేవంత్ రెడ్డి గారు. ప్రతి మా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా SFI దీన్ని ఉధృతం చేస్తుంది. విద్యార్థుల పక్షాన ఎల్లవేళలోని కొట్టడానికే SFI షాద్నగర్ డివిజన్ కమిటీ సిద్ధంగా ఉన్నది. విద్యార్థులకు అన్యాయం జరిగితే నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు అయినా సరే నీ SFIగా ముట్టడిస్తాం. రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తాం. మా విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటే అక్కడ ఖచ్చితంగా SFI ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను పాలిటెక్నిక్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను షాద్నగర్లో. ఈరోజు రేవంత్ రెడ్డి ఈ శక్తి అనే స్కీమ్తోని స్కిల్ ఇండియా పేరుతోని పెద్ద ఫ్రాడ్ చేస్తున్నారు. దీనికి మేము వ్యతిరేకించాలని చెప్పి కోరుతున్నాము. మొదలు ఈయన చేస్తున్న దుర్మార్గాలు, ఈయన అరచాకాలు అరిగట్టడానికి, ఈ వచ్చే ఫండ్స్ అన్నిటిని దోచుకోవడానికి మా పైన ఈ స్కీమ్ని రుద్ది మా చదువుని నాశనం చేయాలనేదే ప్లాన్తోనే ఈ కుట్రతోనే చేస్తున్నారు. ఈ డిప్లొమా అనేది 70 ఏళ్ల సంవత్సరం నాటి నుంచి ఉన్నది. ఇప్పుడే ఎందుకు తీసేస్తున్నారు? ఇప్పుడు తీసేయడం వల్ల మేము 30 సబ్జెక్టులు రాసి పాస్ అయ్యి బీటెక్ చేయాలంటే ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. మాకు లాటరల్ ఎంట్రన్స్ ద్వారా మేము బీటెక్లోకి పోయి బీటెక్ చేయాలి అనే కోరికను నెరవేర్చకుండానే పోతుంది. మేము ఒక కంపెనీలకు లేబర్లుగా మాత్రమే పనిచేయాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. మేము 30 సబ్జెక్టులు రాసి పాస్ అయ్యింది లేబర్లుగా పనిచేయడానిక ITI, AITC వీళ్ళతో సమానంగా చూస్తున్నారు మమ్మల్ని. మేము ఒక ఇంజనీరింగ్ అని మేము వీళ్ళని గుర్తు చేస్తున్నాము. వాళ్ళ దృష్టిలో మేము కూడా ఉన్నామని చెప్పేసి వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఈ స్కీమ్ ని తొలగించాలి. వెంటనే తొలగించి మా విద్యను మా హక్కుగా మాకు ఇవ్వాలి. మాకు ఈ రోజు షాద్నగర్ నియోజకవర్గంలో కాలేజ్ లేదు, సరిగా సౌకర్యాలు లేవు, ఫ్యాకల్టీ లేక కొన్ని సబ్జెక్టులు తీసేస్తున్నారు. దీనిపైన ప్రశ్నించాలనుకుంటే డిప్లొమా విద్యనే తీసేస్తున్నారు. ఇదేమి అని అడుగుతుంటే మీరు స్కిల్ ఇండియాలోనే చేయాలి. మీరు స్కిల్ ఇండియా చేసిన తర్వాత 6 నెలల కోర్స్ని ఒక కోర్స్ వచ్చేసి శక్తి అనే లింకులో మీరు కూడా ఓపెన్ చేసి చూడండి. ఒక కోర్స్ వచ్చేసి 60,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంది. మేము కట్టలేని స్థితిలో మేమున్నాము. మేము 15,000లోనే 3 సంవత్సరాల డిప్లొమా చేసుకొని కంపెనీలలో పోయి ఉద్యోగం చేస్తే ఒక ఎంప్లాయీ ఐడితోని మాకు 30,000 నుంచి 60,000 వచ్చే శాలరీని వీళ్ళు 30,000కే చేస్తున్నారు. ఈ 30,000 అంకితానికి మేము పని చేయాలా, లేబర్ వర్క్ కి పని చేయాలా అని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. వీళ్ళు చేస్తున్న ఈ అరచకాలని అరిగట్టాలి. ఈ స్కీమ్ ని వెంటనే తొలగించాలి. మా హక్కును మాకు ఇవ్వాలి. ఈ ఎస్బిడెట్ ని నిలబడాలి. డిప్లొమా విద్యను కాపాడాలి. ఎస్బిడెట్ బలపడాలి. డిప్లొమా విద్య నిలబడాలి. సేవ్ ఎస్బిడెట్, సేవ్ డిప్లొమా. ఫైనల్ ఇయర్ షాద్నగర్లో చదువుతున్నాను. మేము షాద్నగర్కి అందరము పాలిటెక్నిక్ వాళ్ళము ఇక్కడ ఎందుకు వచ్చినామంటే మాకు శక్తి స్కీమ్ అనేది శాంక్షన్ అయ్యింది. అది మాకు వద్దు, మాకు ఎస్బిటెటే కావాలి. మేము 3 సంవత్సరాలు కష్టపడి మా పేరెంట్స్ కోసం అందరం ఇక్కడ ఇంజనీరింగ్ తీసుకుంటే వీళ్ళందరూ వచ్చి శక్తిలో మెర్జ్ చేసి మమ్మల్ని ITI వాళ్ళ కింద ఇంటర్ వాళ్ళ కింద ట్రీట్ చేస్తుంటే మేము లేబర్గా వర్క్ చేయడం మాకు ఇష్టం లేదు. మీరు అందరూ శక్తి స్కీమ్ ఎందుకు తీసుకొచ్చింది? ఫస్ట్ మీరు ఫ్యాకల్టీ మీద, బిల్డింగ్ మీద, కాలేజ్ లేడీ మేము షాద్నగర్లో 3 ఇయర్స్ నుంచి కష్టపడుతూ ల్యాబ్స్ అని అవన్నీ చదువుకుంటూ ఇవన్నీ చేస్తుంటే మీరేమో మా జీవితాలతో ఆటాడుకుంటున్నారు. ఏంటి సార్ అంతా మీరు చేస్తే మాకు శక్తి స్కీమ్ వద్దు, పాలిటెక్నికే కావాలి. మాకు ఇప్పుడు పాలిటెక్నిక్ వల్ల లాటరల్ ఎంట్రీ కూడా లేకుండా ఈ శిరులు మాకు కావాలి. బీటెక్ చేసే ప్రతి వాళ్ళకి కావాలని కోరుకుంటుంటే మీరేమో శక్తి అని చెప్పి తీసుకొచ్చి మమ్మల్ని లేబర్ వర్క్ల కింద తీసుకొస్తే మేము అన్ని కాదు. మాకు అనేది ఎస్బిటెట్ కావాలి. మాకు డిప్లొమా చేసిన ప్రతి
తీసేసి మాకు ఎస్బిటెట్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. శక్తి స్కీమ్ అవసరమే లేదు మాకు అసలు. మేమందరం ఇక్కడ సేఫ్ చదువుకుంటుంటే మీరందరు మధ్యలో వచ్చి మరి ప్రైవేట్ గవర్నమెంట్ కూడా ప్రైవేట్ లో మెర్జ్ చేసి ఇంతమంది జీవితాలతో ఆటాడుకోవడం సమ్మతమేనా? మీరని చెప్పండి సార్, అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఈ స్కీమ్ శక్తి స్కీమ్ రిలీజ్ చేశారు కదా, ఈ శక్తి స్కీమ్ రిలీజ్ చేసినందుకు మా జీవితాలు మొత్తం నాశనం అవుతాయి సార్. మీరు ప్రభుత్వం మారింది అంటున్నారు కదా, ప్రభుత్వం మారింది అంటున్నారు